పంచుమర్తి అనురాధ చిత్తూరు జిల్లాలో కలుపు మొక్కలెవరో గంజాయి మొక్కలు ఎవరో తెలుసుకోలేని అజ్ఞానివి నువ్వు. చిత్తూరు జిల్లాలో తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో ఒక గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు కొడుకు తెలుసుకో. ఇంకొక విషయం మాట్లాడుతూ నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఏం చేశారంటున్నావు కదా. నువ్వు నిజంగా ఆడదానివైతే, నీకు నిజంగా ఇది బొచ్చే అయితే, నీది బోడి కాకుండా బొచ్చే అయితే, నీది విగ్గు కాకపోతే సవాల్ విసురుతాండా చిత్తూరు జిల్లాకు రా. నీది విగ్గు అయితే విగ్గు ఊడిపోయేట్టుగా కొడతాము. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. నీకు బొచ్చే లేని విగ్గుదానికి నీకే అంత ఉంటే ఒక జిల్లాలోనే పెద్ద ఆయన అని పిలుచుకునేంత పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ సహాయం అడిగినా కూడా చేసి పెట్టే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడితే ఈ చిత్తూరు జిల్లాలో మహిళలు నీ బొచ్చు ఊడబెరికి, నీ విగ్గు ఊడబెరికి పంపిస్తారు. జాగ్రత్త. వస్తే బోడి అనురాధ, నీకు పంచుమర్తి అనురాధ అనకుండా బోడి అనురాధ అని పెట్టుకో. నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. నీకొక విషయం ఏమన్నావు, లోకేష్ పంచాయతీరాజ్ అభివృద్ధి చేశాడంట 100 కోట్లంట. బొచ్చుముండా నీకు 100 కోట్లని ఎల్ఈడి బల్బులు అని, లోట్లని, అవ్వని ఇవ్వని, వర్ధంతికి జయంతికి తేడా తెలియని ఒక గున్న ఏనుగును పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా నిలబెట్టి ఏది ప్రజల్లో పోయి ఓట్లేపించుకోకుండానే దొడ్డిదారిన మంత్రి అయినా కనీసం తను నిలబడిన స్థానంలో మంగళగిరి అని పలకడం కూడా చేతగాని మందలగిరి అని పిలిసే లోకేష్ నాయుడుతో మా పెద్ద ఆయనను పోల్చి చెప్పే నీ అంత అవివేకి అజ్ఞాని ఇంకొకరుండరు. ఓసే బోడి అనురాధ, నీకొకటే చెప్తున్నా, నిన్ను బోడే అనే పిలుస్తాం. ఎందుకంటే నీకు బొచ్చు కాదు కాబట్టి. నీకు నిజంగా బొచ్చే అయితే నువ్వు నిరూపించుకో. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు రా. ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా మా పెద్ద ఆయన ఈ జిల్లాకి ఏం చేశారో, గంజాయి మొక్క లాంటి చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకి ఏం చేశాడో నీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు బోడిదన్నా, నువ్వు ఒకసారి మా జిల్లాకు వస్తే మేము అవన్నీ చూపించడానికి నీకు మెట్టు తీసుకొని కొట్టి నీ బొచ్చు, నీ విగ్గు ఊడిపోయేట్టుగా కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి ఏమన్నావు నువ్వు బొడిదానా, నువ్వేమన్నావే, మా పెద్ద ఆయన్ను పట్టుకొని నువ్వు రావణారెడ్డి అని పెట్టుకోవాలనా? బోకుముండా నువ్వు పెట్టుకోవే. నువ్వేం పెట్టుకుంటావే? మ్యారిట్ ఓట్లో లేకపోతే గతంలో మాజీ మేయర్ ఒక గది, ఒక మాజీ మేయర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసలీలలు, ఇది పెట్టమంటారా నీకు? మా నోర్లు తెరిచినామంటే పోతావు, కొట్టుకొని పోతావు. బోకుముండా నువ్వేమని అనుకుంటున్నావేమో. చెత్తముండా మహిళని కాస్త కూడా సంస్కారం లేకుండా నీకు ఒక పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు అనరాని మాటలు మాట్లాడుతున్నావంటే నీకు ఎంత బరి తెగింపో, నీది ఎంత బలుపో. నీకు నిజంగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చి చదివే నీకు నిమ్మగడ్డ రమేష్ ను మాట్లాడిన దానికి నీకు పొడుసుకొచ్చిందంటే అంటావు కదే. ఏ నిమ్మగడ్డ రమేష్ అనేవాడు దొడ్లో ఎద్దు లాంటి వాడు. నిజంగా వాడు దొడ్లో ఎద్దు కాకుండా ఉండింటే తను స్వతహాగా కనీసం ఒక నిర్ణయం కూడా తీసుకోలేని ఒక ఎస్ఈసి ఈ రోజు ఇంత దిగజారిపోయి మినిస్టర్లను, సీఎం గారిని, అదే విధంగా ప్రతి ఒక్కరిని దుర్భాషలాడుతూ మాట్లాడుతుంటే నోరు మూసుకుని కూర్చోవాలా? ఏ మీ నిమ్మగడ్డ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కేమో. ఇక్కడ ఎవరు అంత పెంపుడు కుక్కల్లాగా బతికే వాళ్ళు లేరు కదా. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా గ్రాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాట వేస్తే దానిని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రితో కలిసి ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీలాగా 100 కోట్ల ప్రజాధనాన్ని వృధాగా నీళ్లలాగా ఖర్చు పెట్టి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టే పెద్దిరెడ్డి కాదు ఇక్కడ ఉన్నది. ప్రజా సంక్షేమము, ప్రజల అభివృద్ధి అదే దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పనిచేసే కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబము. కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో పెద్దిరెడ్డి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నీలాంటి బోడి ముండలకు ఉంది. కాబట్టి నీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ తిట్టాలని ఉంది. కానీ మహిళవని సంస్కారంతో ఇంతటితో వదిలిపెడుతున్నా. జాగ్రత్త.